మా సినిమా టైటిల్ F2 అని మొదలు అయింది. దీనికి ఓం పెట్టి అనిల్ అనౌన్స్ చేశాడు. దాని తర్వాత V2 అని ఇద్దరు హీరోలు జాయిన్ అయ్యారు, వెంకటేష్ గారు, వరుణ్ గారు. సినిమా రిలీజ్ రోజు E2 అని కొంతమంది మెసేజ్లు పంపించారు, ఎంటర్టైన్మెంట్ అని. ఫైనల్గా B2 అని బొమ్మ బ్లాక్ బాస్టర్ అని బిరుదు కూడా ఇచ్చేశారు. అంటే ఒక సినిమా చుట్టూ ఇన్ని తిరగడం అనేది చాలా హ్యాపీ. థ్యాంక్ యూ అనిల్. ఒక మంచి ఎంటర్టైన్మెంట్ రాసి 31 సినిమా మా బ్యానర్లో ఇది ఈ సంక్రాంతికి ఒక అద్భుతమైన సినిమా అయినందుకు సో న్యాచురల్గా మా టీం మేమందరం చాలా ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ దానికి వెంకటేష్ గారు అండ్ వరుణ్ అన్ని ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్నట్టే అద్భుతంగా చేశారు. అండ్ తమన్నా అండ్ మెహరిన్ అండ్ ఆల్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. ఆర్టిస్టులు అందరి పేర్లు చెప్పలేకపోతున్నాను. అండ్ అనిల్కి స్క్రిప్ట్ దగ్గర నుంచి హెల్ప్ చేస్తున్న సాయి, నారాయణ అండ్ రైటర్స్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ టెక్నీషియన్స్. ఈ సక్సెస్ అనిల్ ఒక్కడిది కాదు, మీ అందరిది. మీరందరు ఉన్నారు కాబట్టే ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది. ఎడిటింగ్ రూమ్లో ఎడిటింగ్ జరుగుతున్నప్పుడే మా ఎడిటర్ చెప్పేవాడు, సార్ సూపర్ హిట్ అని. డబ్బింగ్ థియేటర్కి వెళ్తే ఆయన నంబర్ 1 ఫస్ట్ డబ్బింగ్ ఇంజనీర్. నేను ఒకరోజు క్యాజువల్గా వెళ్తే, సార్ ఇది ఒక డెకేట్ కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంది సార్ ఈ సినిమా, ఇది బ్లాక్ బాస్టర్ సినిమా సార్ అని. అంటే పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నప్పటి నుంచి ఇలా అన్నిటి దగ్గర నుంచి చెప్తూ వస్తే ఇవాళ ప్రేక్షకులు కూడా అలా తీర్పిచ్చారు. అండ్ డిఎస్పి కూడా ఎంటర్ అవుతున్నాడు కొన్ని నిమిషాల్లో. దేవి కూడా రికార్డింగ్కి వెళ్ళినప్పుడు ఈ సినిమాని అలాగే అప్రిషియేట్ చేశాడు. ఇంతమంది ఈ సినిమా వెనకాల ఉండి కరెక్ట్ ఎంట్రీ, డిఎస్పి గురించే చెప్తున్నాను, డిఎస్పి ఎంట్రీ. Let's welcome DSP onto the stage. సో ఇలా ఆల్ టెక్నీషియన్స్ అనిల్ పక్కన నిలబడి ఈ సినిమాకి ఎలా వర్క్ చేశారో మాకు తెలుసు. సో అందరికీ, ఆల్ టెక్నీషియన్స్, ఆల్ ఆర్టిస్టులకి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ తెలుగు ప్రేక్షకులకి మేము ముందు నుంచి చెప్తున్నాం, ఇది ఎంటర్టైన్మెంట్ ఫిలిం, నవ్వులు ఉంటాయి అని. ఈ సినిమా హిట్ అవుతుంది అనుకున్నాను, కానీ నేను ఇంత పెద్ద హిట్ అవుతుందని నేను కూడా ఊహించలేదు. సో క్రెడిట్ మా టీంతో పాటు ఆడియన్స్. కొంచెం మిమ్మల్ని నవ్విస్తే చాలు ఆ సినిమాని ఇలా బ్రహ్మరథం పడతారని అర్థమైంది. సో ఈ సంక్రాంతికి వెంకటేష్ గారికి ఫస్ట్ సీతమ్మ వాకిట్లో 50 crores క్లబ్లో ఉంది. తర్వాత వరుణ్కి ఫిదా 50 crores క్లబ్లో, ఇప్పుడు ఇద్దరికి కలిపి 50 crores క్లబ్లో క్రాస్ చేసేశారు. సో మా హీరోలకి ఇలాంటి సక్సెస్ వచ్చినందుకు మా సంస్థ ద్వారా ఇట్స్ వెరీ హ్యాపీ. అండ్ ఈ మధ్య 3-4 days నుంచి ఒక వ్యక్తిని మాత్రం ఇందాక చెప్తున్నాను, నిద్ర కాదు నిలబడట్లేదు ఆయన అనిల్. అంటే ఒక సక్సెస్, తనకి 3 ఆల్రెడీ సక్సెస్ సినిమాలు చూశాడు, కానీ ఈ సినిమా కిక్ వేరే ఉంది అనిల్కి. అంటే ఒక సినిమా నిజంగా అందరు ఆడియన్స్కి రీచ్ అవుతే ఇలా ఉంటుందా, ఇలాంటి ఫిగర్స్ చూస్తానా అని అనిల్ ఊహించి కూడా ఉండడు. మంచి సినిమా తీస్తున్నామని అనుకున్నాం. అండ్ మొన్నే ఒక 3 days బ్యాక్ అన్నాడు, సార్ ఈ సినిమా ద్వారా ఎస్విసికి హయ్యెస్ట్ ప్రాఫిట్ రావాలి సార్ నా సినిమా అని. నిజంగా నీ విష్ నెరవేరుతుంది. సో గొప్పగా చెప్తున్నాను, 31st ఫిలిం ఎస్విసికి మాకు ఇన్ని సినిమాల్లో హయ్యెస్ట్ ప్రాఫిట్ తెచ్చిన సినిమా ఇదే అయింది. చాలా హ్యాపీ. సో సక్సెస్ పేరుతో పాటు డబ్బు రావడం చాలా తక్కువ. కొన్ని మంచి సినిమాలకి అప్రిషియేషన్ ఉంటుంది, డబ్బు రాదు. కానీ 2 కలిపి రావడం చాలా తక్కువ. సో అది ఈ సినిమా అయినందుకు చాలా హ్యాపీ ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ డిఎస్పి లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చాడు. మా బ్యానర్లో 10th ఫిలిం, 10 ఫిలిమ్స్ కంటిన్యూ సక్సెస్. మొన్నే చెప్పాను దేవికి చెన్నైలో వెళ్ళినప్పుడు, దేవి నువ్వు ఏ డైరెక్టర్తో 10 సినిమాలు చేయలేదు ఇప్పటి వరకు కంటిన్యూగా, ఏ ప్రొడ్యూసర్తో చేయలేదు, ఓన్లీ మనమే చేసాము, అది కూడా విత్ సక్సెస్ఫుల్. సో ఇది కంటిన్యూ కావాలి ఇలాగే. థ్యాంక్ యూ. All right.